హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ గ్రేట్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ తీసుకోవడం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతుంది. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూస్తుందా. యాక్చువల్గా తనుజ వచ్చేసి ఇప్పుడు హతా మూవీ చేస్తుంది కదా. సో ఆ మూవీ త్వరలో రిలీజ్ అవబోతుందట. అదైతే మనకు వచ్చేసి గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుంచి హతా మూవీ అంటే బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయిన తర్వాత నుంచి హతా మూవీ అంటారు కదా. దానికి సంబంధించిన న్యూస్ అయితే రాలేదు. త్వరలో దానికి సంబంధించి ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారట. సో ఇదంతా పక్కన పెడితే మనకి ఇప్పుడు తనుజ కుకింగ్ విత్ జాతిరత్నాల్లో వస్తుంది కదా. కుకింగ్ విత్ జాతిరత్నాల్లో తను ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ కూడా లేడు. సో ఇప్పుడు టీఆర్పీ రేటింగ్ దానికి వస్తుంది అంటే మెయిన్ రీజన్ వచ్చేసి తనుజ అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మీరు ఎంతమంది కరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తే నాకు కామెంట్ చేయండి. సో ఇదంతా పక్కన పెడితే కళ్యాణ్ వచ్చేసి కుకింగ్ విత్ జాతిరత్నాల్లో లాస్ట్కి వచ్చిన తర్వాత కంపల్సరీగా రీఎంట్రీ ఉంటుందట. సో ఇప్పుడు వచ్చేసి కాకమ్మ కథలకి కుకింగ్ విత్ జాతిరత్నాలకి లింక్ పెడుతున్నారు. ఏంటంటే తను కుకింగ్ విత్ జాతిరత్నాల్లో వచ్చాడు. ఇప్పుడు దానిలో సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యి కాకమ్మ కథల్లో ఇప్పుడు తను ఇంటర్వ్యూకి వచ్చాడు. అంటే ఇప్పుడు ఏం చెప్పబోతున్నాడు, తను కొంచెం బిజీగా ఉన్నాడని చెప్పి అన్నారు కదా. మరి అంత బిజీగా ఉన్నప్పుడు కాకమ్మ కథలు దానికి ఇంటర్వ్యూ ఎలా ఇస్తున్నారు అని చెప్పి కొన్ని న్యూస్ వైరల్ చేస్తున్నారు. యాక్చువల్గా నెగిటివ్ చేసే వాళ్ళకి ఏదైనా కానీ నెగిటివ్ దొరికితే చాలు కదా. సో అందుకనే నెగిటివ్ చేసుకుంటూ పోతున్నారు. కళ్యాణ్ ఏమంటున్నాడంటే, నేను ఇవన్నీ పట్టించుకునేంత టైం నాకైతే లేదు, నేను నా వర్క్లో నేను బిజీగా ఉన్నాను. సో ఎవరైతే నెగిటివ్ చేసుకుంటారో చేసుకోండి, నా పాజిటివ్ నాకు ఉంటుంది. నెగిటివ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, పాజిటివ్ చేసేవాళ్ళు అందుకు 3 ఉన్నారు. సో నాకు అది చాలు కదా అని చెప్పి అంటున్నాడు అనమాట. సో మనకైతే ప్రాబ్లం ఏం లేదు. ప్లస్ తనుజ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీతో వెకేషన్కి వెళ్ళింది కదా, దానికి సంబంధించి ఫొటోస్ త్వరలో రిలీజ్ చేయబోతుంది. ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వెకేషన్కి వెళ్ళేటప్పుడు తీసుకున్న ఫోటో ఒకటి, వీడియో ఒకటి తను పోస్ట్ చేసింది అనమాట ఇన్స్టాగ్రామ్లో. అదే కాకుండా తను ఇప్పుడు బైరాకి సంబంధించిన ఫొటోస్ కూడా పోస్ట్ చేసింది. ఇవాళ వీడియో ఒకటి పోస్ట్ చేసింది. బైరా వచ్చేసి తన ఫుడ్ ఎట్లా తింటాడు అనేది పోస్ట్ చేసింది. అదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదే కాకుండా తను ఇప్పుడు యాక్చువల్గా తను కాఫీ లవర్ అని చెప్పి మనం బిగ్ బాస్లో ఉన్నప్పుడే చూసాం కదా. సో ఇప్పుడు తను వచ్చేసి కోకోనట్ కాఫీ తాగుతుందట. అది ఇప్పుడు తన ఫేవరెట్ కాఫీ అని చెప్పి చెప్తుంది. అంటే యాక్చువల్గా కాఫీలో కూడా ఫ్లేవర్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్ నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్లేవర్ నచ్చుతుంటుంది. ఈసారి నాకు కోకోనట్ ఫ్లేవర్ నచ్చుతుంది అని చెప్పి చెప్పింది అనమాట. అంటే లాస్ట్ టైం కూడా ఒకటి ఫ్లేవర్ నచ్చిందని చెప్పింది. అంటే తన కాఫీ అంటే ఇష్టమే, బట్ ఫ్లేవర్స్ మారుతూ ఉంటాయి అని చెప్పి చెప్పింది అనమాట. సో ఇప్పుడు తనుజ వచ్చేసి కొన్ని పోస్టులు వైరల్ చేశారు. అవేంటంటే ఇంతకుముందు తను కళ్యాణ్ గురించి చెప్పిన పోస్టులు, ప్లస్ కాకమ్మ కథల్లో కళ్యాణ్ ఒకటి చెప్పాట. అదైతే ఇప్పుడు సెన్సేషనల్ అయింది. ఏంటంటే డిమాండ్ పవన్ ఎవరి గురించి చెప్పాలి అనేది చూస్తే తను కళ్ళు మూసుకోమన్నారు. తీరా సెలెక్ట్ చేసుకునేటప్పటికి తను రీతు అయింది. అట్లానే కళ్యాణ్ కళ్ళు మూసుకుంటే సెలెక్ట్ చేసుకునేది తనుజ అయింది. సో తనుజకి తను ఇప్పుడు వాళ్ళ మదర్స్ డే రోజు వాళ్ళ మదర్ వచ్చింది కదా, తనుజ వాళ్ళ మదర్ రాలేదు, మదర్స్ డే అని చెప్తున్నా. ఆ రోజట కళ్యాణ్ ఒకటి గిఫ్ట్కి ఇచ్చాడట తనుజకి. అది మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే కళ్యాణ్ బ్లాగ్ పెడతా నెక్స్ట్, దాన్ని చూడండి. సో ఇదైతే నాకు నిజంగానే ఇచ్చాడా అని చెప్పి నాకైతే అనిపించింది. బట్ కాకమ్మ కథల్లో తను గిఫ్ట్కి ఇచ్చాడు అని చెప్పి డిమాండ్ పవన్ రివీల్ చేశాట. అంటే డిమాండ్ పవన్ ఇదే కాదు, చాలా విషయాలు వాళ్ళ గురించి రివీల్ చేశాట. సో డిమాండ్ పవనే కాదు, కళ్యాణ్ కూడా ఇప్పుడు డిమాండ్ పవన్ ప్లస్ రీతు వాళ్ళ గురించి కూడా రివీల్ చేశాట. కొంతమంది కామెంట్లు ఏంటంటే, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఒక 5 minutes 10 minutes అలా కెమెరాలు ఉంటాయి కదా, ఆ కెమెరాలు పోతే ఆ 10 minutes మీరు ఏం చేస్తారు అంటే, కొంతమంది కింద కామెంట్స్ ఏంటంటే రీతుతో బాగా గొడవ పడతాడని, నెక్స్ట్ కొంతమంది ఏంటంటే మంచిగా ముసుగుదాన్ని నిద్రపోతాడని, కొంతమంది ఏమో ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తాడని. అంటే ఎవరు కూడా నెగిటివ్గా అయితే పెట్టలేదు. సో చూద్దాం. కాకమ్మ కథలు యాక్చువల్గా 28th నైట్ 7 o'clock అని ఉంది. నేను దానికంటే ముందు ఈ వీడియో చేస్తున్నా కాబట్టి కాకమ్మ కథలు ఇంకా నేను చూడలేదన్నమాట. చూసిన తర్వాత ఆ ఇంటర్వ్యూలో ఏమి ఇచ్చారో, దానికి కాంట్రవర్సీ ఏంటి కూడా నేను మీకు నా వీడియోలో చెప్తాను. సో చూద్దాం ఏం ఇచ్చి ఉంటాడో. ప్లస్ నాకైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఆ ఇంటర్వ్యూ కోసం. ఎందుకంటే తను ఏమి ఇచ్చాడో నాకు తెలిసింది, బట్ నిజంగానే ఇచ్చాడా అని చెప్పి దానికోసం ఈగర్ వెయిట్ చేస్తున్నా. సో చూద్దాం ఏమి ఇచ్చాడు అనేది. మీరు ఏమి ఇచ్చాడు అనుకుంటారు కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి తన కోసం నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.